హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ అండ్ కోడిగుడ్లు అండి. నేనైతే నాటు కోడిగుడ్లు తీసుకుంటున్నాను. మీరైతే ఏ కోడిగుడ్లు తీసుకున్నా పర్లేదు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఉడకబెట్టుకున్న గుడ్లు, నేను ఉడకబెట్టిన వీడియో పెడదాం అనుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. సరే, ఉడకబెట్టుకున్న గుడ్లని ఘాట్లు పెట్టి వేయించుకోవాలి. ఘాట్లు ఎందుకు పెట్టాలంటున్నానంటే గుడ్డు పేలే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఘాట్లు పెట్టుకుంటే అందులోకి ఎలా గ్యాస్ లాంటిది ఫామ్ అయినా పేలే అవకాశం తక్కువ ఉంటుంది. చూసారు కదండి, దోరగా వేయించుకున్న కోడిగుడ్లని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి దోరగా. నేను ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, మీరైతే ఉల్లిపాయలు వేసుకోండి. స్టార్టింగ్ పచ్చిమిరపకాయలు వేసుకుంటే అవి గింజలు పేలుతాయి అన్నమాట. అందుకని ఆనియన్స్ వేసుకున్నప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. కర్రీ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో వండడమే నాకు ఇష్టం. అలానే మీరు కూడా అలవాటు చేసుకోండి. లో ఫ్లేమ్లో వండితే నాకు ఎందుకో కర్రీ టేస్ట్గా ఉంటుంది, మాడిపోదు. ప్లస్ టైం పట్టినా కూడా కర్రీ అనేది బాగుంటుంది అన్నమాట. అలాగే నేను ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బీరకాయ కర్రీకి కరివేపాకు పడితే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, కొంచెం అంటే లైట్ పింక్ కలర్లోకి వచ్చింది. అట్లా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న ఈ ఉల్లిపాయల్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం మీడియం సైజులోనే కోసుకున్నాను, మరి చిన్నగా కాకుండా, ఉల్లిపాయ సైజు ముక్కలుగా కాకుండా కొంచెం ఉల్లిపాయ సైజు మీద కొంచెం పెద్ద సైజు కోసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది వస్తుంది. చూసారు కదండి, బీరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కొత్త వరకు అయితే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేస్తామన్నమాట. మీకు ఏమైనా తెలియకపోతే నన్ను అడగచ్చు కామెంట్లో. నన్ను అడిగితే నేను రిప్లై ఇస్తాను. చూసారు కదండి, ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది వస్తుంది. మూత పెట్టుకునే ముందు కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడు బీరకాయ ముక్కలకి బాగా సాల్ట్ పడుతుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేసేసుకోండి. ప్రాసెస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టంగా కూడా ఏమనిపించదు. అదొకటి, నా వాయిస్ ఓవర్ ఒకటి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏమనుకోవద్దు. ఒక పక్కన కాకులు, ఒక పక్కనేమో కోళ్ళు, ఇంకో పక్కనేమో కుక్కల సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎంతైనా పల్లెటూరు కదండి, అందుకనండి అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సరే అండి, ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. చూసారు కదండి, మూత తీసేసరికి ఎంత వాటర్ అనేది వస్తుందో అందులోంచి. మీరు కంగారు పడిపోకుండా ఫస్ట్ టైం వండినట్లయితే కంగారు పడకుండా నిదానంగా లో ఫ్లేమ్లో వండితే కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ మాడిపోదండి. నేను ఎప్పుడైతే ఒకసారి కర్రీ వండేటప్పుడు మాడిపోతుందో అప్పుడే కర్రీ అనేది పాడైపోయినట్లే అండి. మాడిపోకుండానే మనం మ్యాక్సిమం చూసుకోవాలి కర్రీ అన్నది. నేను మధ్యలో కలుపుకుంటూ ఉంటున్నాను. అలాగే మీరు కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. నాకు స్పూన్ పెద్దది కాబట్టి నేను ఒకటే యాడ్ చేసుకున్నాను. అందులోకి మరీ హెవీగా యాడ్ చేసుకున్న బీరకాయ కదండి, కారం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి. కారం పచ్చివాసన అనేది పోతుందన్నమాట. వీడియోకి అలా ఆవిరి కొట్టింది, అది కట్ చేద్దాం అనుకున్న వీలవలేదు. సరే, సారీ అండి, ఏమనుకోవద్దు. చూసారు కదండి, కారం వేస్తే అడుగంటడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, కానీ
పెట్టినా అంత పెద్దగా ఉంటుందండి, మ్యాక్సిమం తక్కువే. అది మాడిపోవడం కాదు, కారం వేసిన వెంటనే అడుగు అంటుకోకుండా, ఏంటంటే మూత పెట్టుకుంటాం కాబట్టి పచ్చి వాసన అనేది రాకుండా, కారం వాసన అనేది రాకుండా ఉంటుంది. కారం వేసిన వెంటనే వాటర్ వేస్తే కారం స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇలా కారం వేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గబెట్టుకుంటే స్మెల్ రాదు. నేనైతే బీరకాయలు యాడ్ చేయొద్దు అనుకున్న వాటర్, కానీ ఒక టీ గ్లాస్లో హాఫ్ మాత్రమే మీరు యాడ్ చేసుకోండి. చూసారు కదండి, మరి ఎక్కువ వాటర్ వేసినా కర్రీ అనేది పాడైపోతుంది. బీరకాయలోకి అసలు అవసరమే లేదు వాటర్ అనేది, కానీ కోడిగుడ్లు వేసుకుంటున్నాం కాబట్టి లైట్గా యాడ్ చేశాను నేనైతే. చూసారు కదండి, కోడిగుడ్డు బీరకాయ కర్రీ. ఈ కర్రీని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. వాటర్ కన్సిస్టెంట్ అంతా దగ్గరికి అయిపోవాలన్నమాట. చూసారు కదండి, వాటర్ మొత్తం మగ్గిపోయింది, అందులో వాటర్ అయితే ఏమీ లేదు. నేను లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకున్నాను అనమాట. చూసారు కదండి, బీరకాయ కోడిగుడ్ల కర్రీ తయారైపోయింది. ఇప్పుడు మంచి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది కర్రీ ఎలా ఉండాలి ఏంటనేసి. మన ఛానల్లో ఇలాంటివి వంటకాలు చాలా ఉన్నాయండి. మీకు తెలియకపోతే ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా కర్రీస్ కానీ మీకు ఏమన్నా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వండుతాను. చూసారు కదండి, ఇలాంటి బీరకాయ అండ్ కోడిగుడ్డు కర్రీ మంచిగా అన్నంలో పెట్టుకొని ఒక ముద్దలో కారపొడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నేనైతే ఇంత బాగా కుదురుతుందని అనుకోలేదు, చాలా బాగా కుదిరింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.